దేవునికి వందనాలండి. అందరికీ వందనాలు. ఆ దేవాదేవుడు మళ్ళీ ఈ పునరుత్థాన దినమున మనందరం కలుసుకునే అవకాశం వచ్చినందుకు ఆ దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా 2026వ సంవత్సరం ఆల్రెడీ ఒక నెల గడిచిపోయింది. 2వ నెలలో ప్రవేశించాం. ఫిబ్రవరి 1వ తేదీన పునరుత్థాన దినం రావటం అనేది ఎంతో సంతోషం. నెల మొదలు పునరుత్థాన దినం అంటే సండే ఆదివారంతో ప్రారంభం అవటం అనేది మనందరికి కూడా చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా మెయిన్ లైన్ చర్చెస్ లో ఈవేళ సెప్టియాగేస్మా అంటే ఇక ఈస్టర్ 70 days అని చెప్పి గుర్తు చేసుకుంటూ లెసన్స్ కానీ మెసేజెస్ కానీ దానికి సంబంధించిన కనెక్టివ్ సాంగ్స్ కానీ పాడటం అనేది జరుగుతుంది. ఏదేమైనప్పటికీ అంటే మనం కేవలం జ్ఞాపకం చేసుకుంటాం అంటే 10 days 40 days మనం ఫాస్టింగ్ ఉండాలా, 40 days దేవుడి దగ్గరగా ఉండాలని కాదు, కానీ అవి జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కసారి మన జీవితాన్ని వాక్యానుసారంగా మళ్ళీ రిఫ్రెష్ చేసుకోవటానికి, రివైవ్ చేసుకోవటానికి, రెన్యూ చేసుకోవటానికి, రెస్టోర్ చేసుకోవటానికి ఏదైనా అనండి, ఆ దినాలు మనం ఆచరిస్తూ ఉన్నాం. సరే, ఈరోజు మూల వాక్యం నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమేయా గోపురం వరకును హనన్యేలు గోపురం వరకును ప్రాకారములు ప్రతిష్ఠించిరి. ప్రేమ మేడని మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమేశ్వరుగా నాయన మరొక్కసారి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన ఈ జూమ్ మీటింగ్ ద్వారా మేమంతా చిన్న మందగా కూడి నాయన నిన్ను ధ్యానించుకునే కృప అనుగ్రహించినందుకు, వాక్యం ధ్యానించుకునే కృప, నీ సన్నిధిలో గడిపే కృప అనుగ్రహించినందుకు వందనాలు. ఏర్పాటు చేసిన కుటుంబాన్ని నాయన నీవు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దయగల మా ప్రభు, అదేవిధంగా తండ్రి వచ్చిన ప్రతి ఒక్కరిపై నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయండి. వాక్యం ధ్యానిస్తున్న నాకు, వింటున్న ప్రతి ఒక్కరికి నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. ఏ రకమైన టెక్నికల్ ఇబ్బందులు లేకుండా, మరి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా, కార్యారంభం కంటే కార్యాంతం మేలన్నాను ఆయన. కార్యాంతం నిన్ను బహుగా స్తుతించుకునే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. మరొకసారి అందరికీ వందనాలండి. మరి నెహెమ్యా గ్రంథంలో ఆల్రెడీ మనం ఇంట్రడక్టరీ పార్ట్, అదేవిధంగా 2 chapters మనం ధ్యానించుకున్నాం. ఫస్ట్ చాప్టర్ లో మరి నెహెమ్యా తమ్ముడైనటువంటి హనాని ఆ బబులోనికి వెళ్ళి యెరూషలేంలో ఉన్నటువంటి పరిస్థితి అంతా వివరించి చెప్పటం, ఆ మాటలు విన్న వెంటనే దుఃఖించి ఉపవాసం ఉండి గోను పట్ట కట్టుకుని నెహెమ్యా గారు దేవుని సన్నిధిలో ప్రార్థించడం. ఆ 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ముందు దేవుని సన్నిధిలో ప్రార్థించిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి ఆ దుఃఖముఖుడై ఉన్నప్పుడు చూచినప్పుడు రాజు ఎందుకు అట్లా ఉన్నావు అని చెప్పి ఆ కప్పు బేరర్గా ఎప్పుడు కూడా చాలా అప్రమత్తంగా సంతోషంగా ఉండాల్సిన పనిలో జాబులో ఉన్నటువంటి నెహెమ్యా ఆ విధంగా ఉండటాన్ని బట్టి ఆ రాజుగారు అడగటం, అదే విధంగా అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్న రాణి గారు కూడా పక్కన కూర్చుని ఉన్నారని ఆ సమయంలో అంటే స్పెసిఫిక్ గా మెన్షన్ చేయటాన్ని బట్టి ఆమె పాత్ర కూడా ఇక్కడ ఉందని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అడిగినప్పుడు మళ్ళీ రాజుతో మాట్లాడేటప్పుడు మళ్ళీ అంతర్గతంగా దేవునికి ప్రార్థన చేసుకుని రాజుగారితో మాట్లాడటం, రాజుగారు యెరూషలేం వెళ్ళటానికి, ఆ ప్రాకారంలో కట్టించడానికి పర్మిషన్ ఇవ్వటం మాత్రమే కాకుండా కావాల్సిన మెటీరియల్, కావాల్సినటువంటి సిబ్బందిని కూడా ఇచ్చి పంపించడం. అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నెహెమ్యా ఆ యెరూషలేం ప్రాకారాలను అన్నింటినీ, పడగొట్టబడిన ప్రాకారాలని, కాల్చబడిన ప్రాకారాలని చూచి తన తమ్ముడైనటువంటి హనాని ఏదైతే చెప్పాడో అదే విధంగా ఉన్నట్టుగా గమనించి చాలాసేపు దుఃఖించిన తర్వాత, దుఃఖించడం వల్ల ప్రయోజనం లేదు కానీ మరి సమూయేలు అంటారు కదా, దేవుడు సమూయేలు రాసిన మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో ఎన్నాళ్ళు సౌలు గురించి నువ్వు దుఃఖించదు అని చెప్పి, ఆ దుఃఖించడం వల్ల ప్రయోజనం లేదు కానీ ఆ దుఃఖ నివారణ పొందిన తర్వాత కార్యోన్ముఖుడై పరిశీలించాడు మొత్తం. ఎవరిని తీసుకెళ్లకుండా రాత్రి సమయంలో ఒకనొక సమయంలో అయితే తను ఎక్కినటువంటి యానిమల్ బీస్ట్ ప్రయాణం చేయడానికి కూడా వీల్లేని సమయంలో ఆయన ఒక్కడే సంచరించి వచ్చాడు. వచ్చిన తర్వాత తాను ఏం చేశాడో, ఆ రాత్రి అంతా ఎక్కడ చూశాడన్నది అధికారులకు కానీ ఎవరికి కూడా చెప్పలేదు. ఎందుకంటే
ఎవరి హృదయంలో ఏది ఉంటుందో, ఎవరు ఎక్కడ లీక్ చేస్తారని చెప్పి, ఆ కార్యదీక్ష కలిగినటువంటి లీడర్‌కు ఉండవలసిన లక్షణాలు ప్రతి ఒక్కటి కూడా సంగతి వెల్లడించడం బుద్ధిహీన లక్షణం అంటాడు సామెతల గ్రంథకర్త. ప్రతీదీ ఇతరులకు చెప్పేవారంట బుద్ధిహీనులంట. అట్లా కాకుండా అవసరమైనవి మాత్రం చెప్పి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పడం అనేది మంచి నాయకత్వ లక్షణం నెహెమ్యా గారికి ఉంది. ఆ తర్వాత వాళ్ళతోటి మనం చేయవలసిన పని ఇది అని చెప్పి వాళ్ళు శత్రువుని చూసి ఆ జడుస్తున్నప్పుడు వాళ్ళు ప్రోత్సహించి, పని గొప్పగా ఉంది, కట్టుదము రండి, పని చేయటానికి పూనుకుందాం అన్నప్పుడు వాళ్ళు నెహెమ్యా చెప్పిన దాన్ని బట్టి, అంటే నెహెమ్యా మామూలు మాటలు చెప్పలేదు. మరి మన పితరుల మీద మన మీద ఉన్న నింద శ్రమ తెలుసు కదా మనకి. ఎంతకాలం ఈ నింద మోస్తాం, ఎంతకాలం ఈ శ్రమలు పడతాం, దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి, అదే విధంగా నాకు దేవుడు తోడై ఉన్నాడు, అంత మాత్రమే కాకుండా లోక సంబంధమైనటువంటి రాజు అర్థహస్త యొక్క హస్తం కూడా కరుణాహస్తం, దేవుని కరుణాహస్తం, అదే విధంగా ఈ లోక సంబంధమైన రాజు ఆ కోఆపరేషన్ కూడా, అంటే సహకారం కూడా నాకు ఉంది కాబట్టి మీరు జడవద్దని చెప్పి, మీరు శత్రువు వైపు చూడొద్దు, దేవుని వైపు చూడండి అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేసిన తర్వాత వాళ్ళంతా కూడా పని చేయడానికి ఒప్పుకోవటం, ఇదంతా కూడా సెకండ్ చాప్టర్ చూస్తాం. ఇదంతా జరుగుతున్నప్పుడు ఆ సల్బనట్టు, అదేవిధంగా టోబియో ఇస్రాయల్ని ఉద్ధరించడానికి ఒకడు వచ్చాడంట అని చెప్పి వాళ్ళు చాలా దుఃఖించారని కూడా మనం సెకండ్ చాప్టర్ ఎండింగ్ లో కూడా చూస్తాం. ఇక థర్డ్ చాప్టర్ లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఎవరెవరు ఏ పని చేశారు అన్నది. చాలా మంది అనుకోవచ్చు, ఎప్పుడో జరిగిపోయింది కదా, ఈ నెహెమ్యా గ్రంథ ధ్యానాలు మనకు అంత అవసరమా? ఆ ప్రాకారం కట్టడం అయిపోయింది, పడగొట్టడం అయిపోయింది, మళ్ళీ దాని హెరోద్ మహారాజు అదే ప్రాకారం మీద మళ్ళీ డెవలప్ చేసి కట్టడం అయింది. ఆ తర్వాత మరి ఫస్ట్ సెంచరీలో 70వ సంవత్సరంలో టైటస్ అనే అతను మొత్తం దాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం అయిపోయిన దాని గురించి ఎందుకు ఇప్పుడు మనం ధ్యానించుకోవడం అంత అవసరమా అని కూడా అనేవాళ్ళు ఉంటారు. కానీ ఎందుకు ధ్యానించుకోవాలంటే, వాటి ద్వారా మన పితరులు ఎంత కష్టపడి దైవ కార్యాలు చేశారు, ఆ దీవెనలు వాళ్ళు ఎలా పొందుకున్నారు, వాళ్ళ దగ్గర నుంచి మనం ఆ దీవెనలు ఆ స్వాస్థ్యం ఎలా అందుకున్నామని తెలుసుకోవటానికి, మరి ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ మోషే అంటాడు, మీ పితరులను దేవుడు ప్రేమించి వారి యందు ఆనందించి నేడు సమస్త జనములో మీరున్నట్టు ఈ విధంగా మిమ్మల్ని ఏర్పాటు చేశాడు అని చెప్తాడు నెహెమ్యా గారు. అంటే మీరు ఈ విధంగా ఈ స్థితిలో ఉన్నారంటే కేవలం మీ ప్రయత్నం కాదు, మీ పితరులకు ఉన్నటువంటి దైవ భక్తి, దాని వల్ల దేవుణ్ణి వారు ప్రేమించారు, వారిని దేవుడు ప్రేమించాడు, వారి యందు దేవుడు ఆనందించాడు. మెయిన్ పాయింట్ ఏంటంటే వారి యందు దేవుడు ఆనందించాడు. కాబట్టి ఈ రకమైన దీవెనలు స్వాస్థ్యంగా మనం వారి దగ్గర నుంచి పొందుకున్నామని చెప్పి అక్కడ మోషే గారు అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ జనాంగంతో చెప్పడం, ఇప్పటికి కూడా మనం మన పిల్లలకి అదే చెప్పవలసి ఉంది. ఎందుకంటే ఇందాక నేను ఒక భక్తుడు మాట్లాడుతున్నప్పుడు విన్నాను, ఫస్ట్ స్టేజ్లు అంటే మన తాతల ముత్తాతల స్టేజ్ లో విశ్వాసం అంటే చాలా, అంటే అబ్రహాం లాంటి పరీక్షలు ఎదుర్కొని కూడా విశ్వాసాన్ని నిలిచిన వారు ఉన్నారు. ఇక వాళ్ళ తర్వాత జనరేషన్ వచ్చేటప్పటికి అదొక స్వాస్థ్య ఇన్హెరిటెన్స్ గా ఫీల్ అయ్యారు. అంటే మా తాత క్రైస్తవుడు, లేకపోతే మా నాన్న క్రైస్తవుడు కాబట్టి నేను క్రైస్తవుడిని, దట్స్ ఆల్, ఇంకా నాకేమి కష్టపడక్కర్లేదు, నేను ఆల్రెడీ రక్షింపబడ్డాను, నాకు ప్రత్యేకంగా విశ్వాసం అనేది అక్కర్లేదు అనే స్థాయికి వచ్చారంటే, ఇక తర్వాత జనరేషన్ చూసేటప్పటికి విశ్వాసం అనేది మన సౌకర్యార్థం, కంఫర్ట్, అంటే అనుకూల సమయాల్లో విశ్వాసం ప్రదర్శిద్దాం, లేనప్పుడు కాసేపు విశ్వాసాన్ని పక్కకు పెడదాం అనే జనాంగం ఉన్నారంటే, ఇక తర్వాత జనానికి ఏంటంటే విశ్వాసం అనే మాట ఎత్తటానికి ఇష్టపడిన జనాంగం ప్రస్తుతానికి తయారైనట్టు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో అంటారు, దేవుని గురించి గాని దేవుని కార్యాల గురించి గాని చెప్పేవారు లేక ఆ జనరేషన్ అంతా వెళ్ళిపోవటం వల్ల జనులు చెడిపోయి విగ్రహారాధన వైపు వెళ్ళిపోయారు. ఎందుకు ఈ నెహెమ్యా గ్రంథాన్ని మనం చదువుతున్నామంటే, మనం చదవడం మాత్రమే కాకుండా సందర్భం వచ్చినప్పుడు మన పితరులు ఈ విధంగా దైవ కార్యాల పట్ల ఆసక్తి కలిగి మనకి వారసత్వాన్ని వాళ్ళ ప్రాణత్యాగాలు కూడా చేసి మనకు అందించారని చెప్పడానికి. ఇకపోతే ఎజ్రా గారు దేవాలయం కట్టిన తర్వాత కరెక్ట్ గా 70 years తర్వాత నెహెమ్యా అక్కడికి వెళ్ళారు. అంటే ఇంచుమించుగా బబులోను నుంచి వెళ్ళినటువంటి ఆ జనరేషన్ అంతా కూడా, ఆ పెద్దవాళ్ళంతా చనిపోయి ఉంటారు, వాళ్ళ పిల్లలు మనవాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఇక పూర్తిగా వాళ్ళకి బబులోను చెర గురించి గాని
లేదా అంతకు ముందు పడిన శ్రమలు గాని ఏమాత్రము తెలియనటువంటి జనాంగం అక్కడ ఉన్నారు. అక్కడ అశూరియులు వచ్చే సమరయులుగా వాళ్ళు మిక్స్డ్ కల్చర్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అదే విధంగా అమోరీయులు కూడా ఉన్నారు. వీళ్ళందరితోటి కలిసి ఇక ప్రత్యేకమైన విశ్వాసం అనేది లేకుండా వాళ్ళు ఏది కనపడితే దాన్ని ఫాలో అవటానికి తయారైపోయారు. అందుకనే ఇట్లాంటి పరిస్థితి అనేది వచ్చింది. నిజంగా నెహెమ్యా గ్రంథం చదివేటప్పుడు ఒక్కొక్కళ్ళు ఎంతెంత కష్టపడి బాగు చేశారో తర్వాత మీరు 3rd చాప్టర్ అంతా ఒకసారి చదవండి. అంటే ప్రాకారం అంటే నేను ఇదివరకు గుర్తు చేశాను మీకు. అది ఏదో కాంపౌండ్ వల్ల కాకుండా దాంట్లో ఒక్కొక్క 4-5 గదులు వరుసగా ఉండేటటువంటి ఒక్కొక్క పోర్షన్ దాంట్లో ఆయుధాలు తర్వాత పని చేయడానికి కావాల్సిన సామాగ్రి, యుద్ధం వస్తే వెంటనే వాడవలసిన సామాగ్రి అంతా కూడా కాంపౌండ్ వాళ్ళు రూమ్స్ లో ఉండేవన్నమాట. వాటిలన్నిటిని బాగు చేసి అడ్డగడియలు పెట్టి తాళాలు వేసి మళ్ళీ పటిష్టం చేయటం అనేది 3వ అధ్యాయం అంతా కూడా మనం చూస్తాం. ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రాకారం యొక్క ప్రాముఖ్యత మనం ఇక్కడ చదివేటప్పుడు దేవుడు మనల్ని కోరుకుంటున్నది ఆ యెరూషలేం వెళ్ళి ఆ ప్రాకారం కట్టమని మనల్ని కోరుకోవట్లేదు. కానీ మన మనస్సు అనే ప్రాకారం అంటే మనసు మీద శత్రుదాడి ఏ విధంగా ఉంటుంది, హృదయం అన్నిటికంటే మోసకరమైందని ఇర్మియా గారు అన్నారు. అదే విధంగా ఆ హృదయాలోచనలకి మనసుకి చాలా ముందు మనసుకు వచ్చిన తర్వాత హృదయానికి వెళ్తది. కాబట్టి మొన్న నేను ఒక బుక్ చదువుతున్నాను, జాన్ బనియన్ గారు రాసినటువంటి బుక్ పరిశుద్ధ పోరాటం అని చెప్పి. చాలా గొప్ప బుక్ అది. నాకెందుకు ఎవరో ఎక్కడో క్విజ్ లో ఫస్ట్ వస్తే ఆ బుక్ నాకు ప్రజెంట్ చేయడం జరిగింది. చాలా రోజుల తర్వాత బుక్ చదువుతా ఉంటే ఆయన జాన్ బనియన్ గారు రాసింది ఏంటంటే అపవాది ఎప్పుడు కూడా మన మనసులో ఉన్న భాగాలు చాలా వరకు రాసుకొచ్చాడు ఆయన. దాంట్లో ముందు దేని మీద దాడి చేస్తాడంటే తెలివి మీద దాడి చేస్తాడంట. తెలివి అనే అంశం మీద. అసలు తెలివి కోల్పోతా ఉంటే అపవాది మనతోటి మాట్లాడేటప్పటికి. ఆ తర్వాత ప్రతిఘటన అనే అంశం మీద దాడి చేస్తాడంటే ప్రతిఘటించే శక్తి లేకుండా ఇక పూర్తిగా అపవాది చేతులకు వెళ్ళిపోయేలాగా మనల్ని చేస్తాడు. అది అంటే మన మనస్సు అనే ప్రాకారం పటిష్టంగా ఉన్నట్టయితే అపవాది మనల్ని ఏమీ చేయలేదు. ఆ మనస్సు అనే పటిష్టంగా ప్రాకారం ఎలా కట్టుకోవాలి ఇప్పుడు మనం ఆలోచించాల్సింది. ఆ రోజున వాళ్ళకున్నటువంటి ఆ భౌతిక అవసరం ప్రాకారం అనేది, ఎందుకంటే శత్రు దుర్భేద్యమైన కోటలు అప్పుడు అవసరం. యెరూషలేము మీద జరిగినన్ని దాడులు బహుశా ప్రపంచంలో ఏ పట్టణం మీద జరిగి ఉండదు. అది దేవుని పట్టణం, సమాధాన పట్టణం యెరూషలేం అంటే. అక్కడ దాడులు, విపరీతమైన దాడులు ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అది దావీదు మహారాజు కూడా, కింగ్ డేవిడ్ 60 భయంకరమైనటువంటి యుద్ధాలు చేసినటువంటి దావీదు గారు కూడా అన్ని రాజ్యాలు జయించి యెరూషలేం పట్టుకోవటానికి ఆయన చాలా కష్టపడ్డాడు. 3.5 సంవత్సరాలు దగ్గర దగ్గర రాజు అయిన తర్వాత హెబ్రోని రాజధానిగా చేసుకున్నాడు తప్పించి యెరూషలేం జోలికి ఆయన వెళ్ళలేదు. తర్వాత అతని సైన్యాధిపతి యోవాబు ఏవైనా సరే దీన్ని పట్టుకోవాలని చెప్పి దాన్ని చాలా కష్టపడి పట్టుకున్న తర్వాత, ఎందుకంటే వాళ్ళు అంటారు ఇదిగో ఇక్కడ కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు నేను తరిమేస్తాను ఇక్కడికి వచ్చామండి దావీదుని బలహీనపరచడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. దానికి కూడా ఒక ఇలస్ట్రేషన్ ఉంది ఏంటంటే ఆ హ్యాండిక్యాప్డ్ అది ఉన్న దగ్గర దావీదు వెళ్ళడు కాబట్టి వాళ్ళు ముందు యుద్ధానికి పంపించాలి, వాళ్ళు చూశారు అని చెప్పి. ఏదేమైనప్పటికీ సైన్యాధిపతి పట్టుకున్న తర్వాత వాళ్ళలో రాజనీతి అనేది ఎలా ఉందంటే దావీదు కబురు పెడతాడు, ఇదిగో నేను పట్టణం పట్టుకున్నాను, నువ్వు ఇక్కడ నిలబడితే చాలు, లేకపోతే ఈ క్రెడిట్ నాకెళ్ళిపోద్ది. యోవాబు పట్టుకున్నాడు అంటారు యెరూషలేమును, కానీ నీకు రాదు. యెబూసీయులందరినీ కూడా నేను నిర్మూలించాను, నువ్వు వచ్చి ఇక్కడ ఉంటే రాజుగారి కిరీటం ధరించడం మాత్రమే నీ పని అని చెప్పిన తర్వాత దావీదు అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత యెరూషలేం నగరాన్ని ఆయన చాలా డెవలప్ చేశాడు, చక్కగా పరిపాలించాడు, అది వేరే సంగతి. అయితే యెరూషలేం మీద ఎప్పుడు కూడా, ఎందుకంటే ఎక్కడ ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుందో, ఏ మనిషికైనా సరే ఆధ్యాత్మిక చింతన ఎక్కడైతే ఉంటుందో అక్కడ అపవాద దాడి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక ఎదుగుతామో, ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రాధాన్యత ఇస్తామో, ఏదో ఒక రూపంలో అపవాది మనల్ని టార్గెట్ చేసుకుని వీళ్ళు కూడా నన్ను వేధిస్తారా అనుకుంటాం, వాళ్ళ ద్వారా కూడా మనం వేధించబడతాం. అది అప్పుడు ఆ దేవునికి దూరం కాకుండా మన మనసును జాగ్రత్త పెట్టుకోవాలని చెప్తున్నాడు. అందుకనే పేతురు గారు అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో 1వ అధ్యాయం 13వ వచనంలో, మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై క్రీస్తు ప్రత్యక్షం వరకు వేచి ఉండండి అంటాడంటే మనం కావాల్సింది ఏంటంటే మనకంతా తెలుసు, విశ్వాసం తెలుసు, నిరీక్షణ తెలుసు, రక్షణ తెలుసు, సమాధానం తెలుసు, విమోచన తెలుసు, అన్ని తెలుసు. కానీ లోకం లాగుతూనే ఉంటుంది మనల్ని ఎప్పుడు కూడా. ఆ లోకాన్ని మీరు జయించాలంటే మీ మనసు అనే నడుముని
కట్టుకొని స్థిర బుద్ధి కలిగిన వారై క్రీస్తు ప్రత్యక్షమయ్యే వరకు, అంటే మన దేవుని రాజ్యానికి ఏది దూరం చేస్తుంది మనల్ని అంటే మనస్సు. అందుకని సామెతల గ్రంథకర్త అంటాడు, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకుని వాడి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. ఎంతో ఆలోచించి సామెతల గ్రంథకర్త చెప్పిన మాట. ఒక పెద్ద పట్టణాన్ని పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు, కానీ మన మనసుని మనం స్వాధీనపరచుకోవడం అనేది చాలా కష్టం అంట. అంటే పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతుడు ఎట్లాంటి శ్రేష్టమైన వాడో, అదే విధంగా ఒక పట్టణం పట్టుకునేవాడి కంటే కూడా తన మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. నిజంగా మనసును స్వాధీనపరుచుకుంటే ఇక ఎవ్వరూ మనల్ని ఏమీ చేయలేరు. కాబట్టి ఈ ప్రాకారాల గురించి చదివినప్పుడు దేవుడు మనకి మన మనస్సు అనే ప్రాకారాన్ని గురించి గుర్తు చేస్తున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్నదంతా కూడా న్యూ టెస్ట్మెంట్ కి వచ్చేటప్పటికి ఇక్కడేమో శారీరక రక్షణ, భౌతిక రక్షణకు ప్రాధాన్యత ఇస్తే, న్యూ టెస్ట్మెంట్ అంతా కూడా ఆత్మరక్షణ. ఈ రెండు కూడా సంబంధం లేకుండా లేదు. శరీరము, మనస్సు, ఆత్మ, ఈ మూడు లింకప్ అయి ఉన్నాయి కాబట్టి ఓల్డ్ టెస్ట్మెంట్ లో లేనిది ఏది కూడా న్యూ టెస్ట్మెంట్ లో లేదు. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే 3వ అధ్యాయం 1వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి ఎవరెవరు ఆ పనిలో పాల్గొన్నారు అనే ఒక లిస్ట్ ఇచ్చారు. అదంతా మనం ఇప్పుడు చదవటం కాదు, కానీ పైన ఇంపార్టెంట్ మాత్రం నేను చదువుతాను. యాజకులు 1వ అధ్యాయం 1వ వచనం, తర్వాత బంగారు పని, పరిమళ ద్రవ్యాలు పని చేసేవారు 3వ వచనం, అధికారులు, ఆడవాళ్ళు అంటే షల్లూమ్ అనే అతనికి కుమారులు లేరు కాబట్టి వంతుల ప్రకారం, కుటుంబాలు వంతుల ప్రకారం చేశారు కాబట్టి ఆ షల్లూమ్ అనే అతనికి కుమారులు లేకపోయినా ఒక్కొక్క ఇంటి వారికి ఇంతంత వరకు పని చేయాలని చెప్పేవారు కేటాయించినప్పుడు, నాకు కొడుకులు లేరు కదా అని చెప్పడానికి లేకుండా కుమార్తెలను ఆ పనికి ఉపయోగించారు. దానికి తగిన ఫలితం ఆ కుమార్తెల తర్వాత మనం పరిశుద్ధ గ్రంథం మనం పరిశీలించినట్టే షల్లూము కుమార్తెలు ఏ రకంగా దీవించబడ్డారు అనేది అక్కడ మనం చూస్తాం. అదే విధంగా అన్ని తరగతుల వారు, ఆడవాళ్ళు, అదే విధంగా అన్ని తరగతుల వారు, పేదవారు కూడా ఈ పని చేశారు. తర్వాత వర్తకులు కూడా ఈ పని చేశారు. ఈ పనిలో అందరూ కూడా చేయి కలిపారు, కానీ కొంతమంది మాత్రం తెకోవ నివాసులు ఉన్నారు. వాళ్ళు మామూలు సామాన్య ప్రజలు పనిచేశారు, కానీ వాళ్ళకి పని చేయటానికి మనసు రాలేదని అధికారుల గురించి ఉంది. అదే విధంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మొత్తం ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో వారు బంగారు పని చేసేవారా, కమ్మరి పని చేసేవారా, ఏ పని చేసేవారని కాకుండా ప్రతి కుటుంబం నా వల్ల ఏమవుతుంది, నేనేం చేయగలను అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా చేయి కలిపారు. అందుకని కొరింథీయులు రాసిన పత్రిక మనం గమనించినప్పుడు, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం గమనించినట్లయితే, ఇప్పుడు ఏం మనం చదవక్కర్లేదు, కానీ పౌల్ గారు అక్కడ ఏం చెప్తారంటే, కృపావరములు నానా విధములు, ఆత్మవరములు నానా విధములు, ఆత్మఫలం పొందిన వారికి మాత్రమే ఆత్మవరాలు ఇవ్వబడతాయి. నీకు ఇచ్చిన తలాంతు ఏదైనప్పటికీ నువ్వు పాడగలిగితే పాడు, మాట్లాడగలిగితే మాట్లాడు, స్వస్థపరచగలిగితే స్వస్థపరచు, ప్రార్థన చేయగలిగితే చెయ్యి. లేదా ఒక మీటింగ్ జరుగుతుంటే ఆ గ్రౌండ్ ని శుభ్రం చేసిన వాడికి కూడా ఈ మెసేజ్ ఇచ్చిన ఆయనకి ఎంత ఫలితం దక్కుద్దో, ఆ శుభ్రం చేసిన అతనికి కూడా అదే ఫలితం అనేది దక్కుద్ది. అదే దావీదు మహారాజు అంటాడు కదా, యుద్ధానికి వెళ్ళిన వాడికి ఎంత ఇస్తావో మనం ఆ యుద్ధ సామాగ్రి దగ్గర కాపలా ఉన్న అతనికి కూడా అంతే ఇవ్వాలని అక్కడి నుంచే ఇచ్చింది, ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచే. ఇక్కడ కూడా మనం గమనించినట్టయితే ఆ కృపావరాలు, దేవుడిచ్చిన కృపావరాన్ని వ్యర్థం చేయకుండా, ఎందుకంటే ఆయన అడుగుతాడు, నేను నీకు కృపావరం ఇచ్చాను కదా, ఏం చేసావు, నువ్వు దేనికి ఉపయోగించావు, నీకు మంచి గళం ఇచ్చాను, మంచి వాయిస్ ఇచ్చాను, మంచి టోన్ ఇచ్చాను నీకు, నువ్వు నా పాటలు పాడి సువార్త ప్రకటించావా, ఎందుకు నీకు ఇచ్చానని చెప్పి అడిగినప్పుడు సిగ్గుపడకుండా మనకున్నటువంటి తలాంతును ఉపయోగించి మనం పనిచేయాలి. మనందరికీ తెలుసు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆ టాలెంట్స్ గురించి వచ్చిన తర్వాత అడుగుతాడు కదా, నేను భూమిలో పాత పెట్టానంటాడు. భూమిలో పాత పెట్టడం అంటే అతనికి ఇచ్చిన తలాంతిని లోక సంబంధమైనగా వాడాడు. చాలా మంది మంచి సింగర్స్ ఉంటారు, వాళ్ళు క్రిస్టియన్ పాటలు పాడటానికి పెద్దగా ఇష్టపడరు, కానీ బయట పాటలు పాడతా. దేవుడు స్వరం ఇచ్చింది అందుకు కాదు, మనకి దేవుడిని స్తుతించడానికి ఆ స్వరం ఇచ్చాడని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా మనకి ఇవ్వబడిన ప్రతి వరాన్ని దేవునికి ఉపయోగించాలి. ఇక్కడ మనం నేర్చుకో ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి ఏదో ఒక పాఠం నేర్పిస్తాడు. ఇక్కడ ఏం నేర్పిస్తున్నాడు మనకంటే, ఆ రోజు ఆడపిల్లలతో సహా
మరి లేని వారు వృద్ధులతో సహా ఆ పనిలో పాల్గొన్నారు. ఎందుకంటే ఇది దేవుని కార్యం మేము చెయ్యాలని. అట్లాంటి ఆలోచన నువ్వు ఇప్పుడు ప్రాకారం కట్టమని బరువులు మోయమని దేవుడు చెప్పట్లేదు కానీ దేవుని కార్యం చేయటానికి నీకు ఇచ్చిన తలాంతుని పూర్తిగా ఉపయోగించుకో. రాకడ సమీపంగా ఉంది కాబట్టి నీకు ఇచ్చిన తలాంతు నీకు తెలుసు, దేవుడు తెలుసు. నాకు రాదు ప్రభు అని అబద్ధం చెప్పడానికి లేదు. ఎందుకంటే మనిషికి నోరిచ్చిన వాడు ఆయనే, చెవినిచ్చిన వాడు ఆయనే, దృష్టి ఇచ్చిన వాడు ఆయనే. కాబట్టి నాకు రాదు ప్రభు, నాకు లేదు ఆ వరం లేదు ప్రభు అని మనం అంటానికి లేదు. ఆయన మనకి ఏ వరం ఇచ్చాడో అది తెలుసు. దాన్ని దాచిపెట్టొద్దు, నువ్వు దేవుని కార్యానికి ఖర్చు పెట్టని చెప్పి చెప్తున్నాడు. అదే విధంగా ఇందా చెప్పాను కదా, ఎరుకో వారు ఆ అధికారులు, మేము అధికారులం కదా, మేము పని చేయము అన్నారు. కానీ దైవ కార్యం చేసే ఆ భాగ్యాన్ని వాళ్ళు కోల్పోయారు. మరి మనందరికీ తెలుసు కదా, యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే యేసుక్రీస్తు శిష్యుల పాదాలు కడిగారు. అంటే నాయకత్వం నీకు కావాలనుకున్నప్పుడు నాయకుడు ఎప్పుడు కూడా పరిచర్య చేసేవాడుగా ఉండాలి. నేను పరిచర్య చేయటానికే వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవటానికి రాలేదు. అనేకుల విమోచనార్థం క్రయధనంగా నన్ను నేను అర్పించుకోవటానికి లోకానికి నేను వచ్చానని చెప్పిన మాట మనందరికీ తెలుసు. యేసుక్రీస్తును మనం అనుసరించేటప్పుడు ఆ తెగువ అధికారులు ఎట్లాగైతే గర్వంగా మేము అధికారులు మేము పనిచేయమని అనకుండా దైవ కార్యాలు నువ్వే స్టేటస్ లో ఉన్నా గ్రేడ్ 1 ఆఫీసర్, ఐఏఎస్, ఐపీఎస్ ఏదైనా కూడా దేవుడు ఇచ్చిందే కదా నీకు. ఆ స్టేటస్ నీకు అడ్డం రాకూడదు. దేవుని కార్యం చేయటానికి నీ స్టేటస్ నీకు అడ్డం రాకూడదు. ఎందుకంటే ఇతనికి స్టేటస్ ఇచ్చాను, ఎందుకు ఇచ్చానని చెప్పి దేవుడు ఎప్పుడు కూడా మన గురించి బాధపడకూడదు, దుఃఖించకూడదు. అది మాత్రం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడైతే దేవుడిచ్చిన స్టేటస్ ను అనుభవిస్తూ ఆ స్టేటసే ఒకవేళ దేవుణ్ణి ఆరాధించడానికి గాని దేవుని కార్యం చేయటానికి గాని నీకు ఆటంకంగా ఉన్నట్టయితే నువ్వేమీ బాధపడక్కల. ఆ స్టేటస్ ని దేవుడి నీ దగ్గర నుంచి తీసేస్తాడు. తర్వాత అయ్యో నేను ఒకప్పుడు ఇలా చేశానని చెప్పి పశ్చాత్తాపడి మళ్ళీ ఆయన వైపు తిరిగే వరకు, అంటే కొన్నిసార్లు గుణపాఠం నేర్పాడు. కాబట్టి ఒకవేళ మన స్టేటస్ దేవుని కార్యం చేయటానికి కానీ దేవుని సువార్త ప్రకటించడానికి ఆటంకంగా ఉంటే ఈవేళ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ తెగువ అధికారులు దైవ కార్యం చేసే అవకాశం పోగొట్టుకున్న తర్వాత చరిత్రలో చూసినట్టయితే తెగువ సామాన్య ప్రజలు, తెగువ స్త్రీలు కూడా ఆశ్రదింపబడ్డారు. దావీదు మహారాజు కుమారుడు అబ్షలోం పోయినప్పుడు, అతను మొదటి కుమారుడు పోయినప్పుడు అబ్షలోం చంపినప్పుడు అబ్షలోంని తిరిగి చంపాలని దావీదు మహారాజు రాజరికం చేయకుండా దుఃఖముకుడే ఏదో విధంగా అబ్షలోం చంపేయాలనుకున్నప్పుడు మరి యోవాబు చేత పంపించబడినటువంటి ఒక తెగువ స్త్రీ వచ్చి దావీదు మహారాజుకి ఉపదేశిస్తుంది. చనిపోయిన వాడంటే నేల మీద పారబోసి నీళ్లే కదా రాజా, నేల మీద పారబోసిన నీళ్ళని మనం ఎలాగైతే ఎత్తుకోలేమో చనిపోయిన వాడిని మళ్ళీ తెచ్చుకోలేము. చనిపోయిన వాడి గురించి బ్రతుకున్న వాడిని చంపటం అది రాజు లక్షణం కాదని చెప్పి మర్మగర్భంగా ఇండైరెక్ట్ గా చెప్తుంది. అట్లాగా చాలా తెలివైన వాళ్ళు చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు. ఆ తర్వాత తెగువ ప్రాకారాల గురించి మనం ఇర్మియా గ్రంథంలో చదువుతాం. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను, గిన్నెడు చన్నీళ్లు నా పేరట ఇచ్చిన నేను వాళ్ళని మర్చిపోను అన్నాడు. ఈ తెగువ అధికారం వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు అభివృద్ధి చెందినట్టుగా మనం చరిత్రలో చూడం. తెగువ సామాన్య ప్రజలు మాత్రం వాళ్ళు చాలా అభివృద్ధి చెందినట్టుగా మనం చూస్తాం. దేవుని కార్యం, నేను మా బాబుని చిన్నప్పుడు గాడ్రేజ్ చైర్స్, అప్పుడు చర్చెస్ లో ఇలాంటి బెంచెస్ కానీ కాస్ట్లీ చైర్స్ కానీ లేవు, ఓన్లీ గాడ్రేజ్ చైర్స్. ఒక చిన్న క్లాత్ పట్టుకుని వెళ్ళి ముందు ఆ చైర్స్ అన్ని శుభ్రం చేసి వచ్చి అప్పుడు స్నానం చేసి మళ్ళీ చర్చికి వెళ్ళేవాడు. ఏమండి మీ అబ్బాయిని ఏంటో ఒక్కడే అబ్బాయి చర్చికి చైర్స్ క్లీన్ చేయించడానికి పంపిస్తున్నారంటే అని అనటం జరిగింది. కానీ మా అబ్బాయి అనే కాదు, చాలా మంది చర్చిలో అలా పరిచర్య చేసినాడు, మంచి మంచి పొజిషన్ లో సెటిల్ అయ్యారు. ఎందుకంటే దేవుడు అంటే మనకేదో ప్రతిఫలం వస్తుందని మనం చేయలేదు, మనం మామూలుగా దైవ కార్యం అని పంపించాం, చేసాము. కానీ మనం మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి ఆయన నిమిత్తం హృదయపూర్వకంగా ఎవరు ఏ పని చేసినా ఆయన మర్చిపోయే దేవుడు కాదు. అట్లాంటి వీళ్ళంటే అవగాహన లేకుండా పోగొట్టుకున్నారు. మరి యేసుక్రీస్తు ఒక మోడల్ లైఫ్ డిమాన్స్ట్రేట్ చేసి మనకు చూపించాడు. కాబట్టి మనం ఇట్లాంటి గర్వంతో అట్లాంటి అవకాశాన్ని మనం పోగొట్టుకోకూడదు. అదే విధంగా నాయకులు పనిచేసి ఇష్టం లేదు కనుక కేజీవీలు అయితే వాళ్ళు తలలు కూడా, అంటే తల ఉంచి ఆ పని చూడటానికి కూడా ఇష్టపడలేదని చెప్పి ఉంది అక్కడ. అదే విధంగా మనం గమనించినట్లయితే మరి యోహాను సువార్తలో మనం యేసుక్రీస్తు చేసిన పరిచర్య చూసాం. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 3వ వచనం చూస్తే అకుల ప్రిస్కిల్లా వాళ్ళ డేరాలు, టెంట్ మేకర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పౌలు గారు కూడా అదే పని చేసి తన ఉదర పోషణ సంపాదించుకోవటమే కాకుండా విధవరంటకి వాళ్ళకి కూడా ఇచ్చాడు. అసలు నిజంగా చెప్పాలంటే ఆయన పుట్టుకతోటే రోమా
అది పౌరసత్వం ఉన్నవాడు. వాళ్ళ నాన్నగారు రోమా గవర్నమెంట్ లో మంచి ఉన్నత ఉద్యోగి. ఆయనకి చాలా మంచి సంపద ఉంది, జ్ఞానం ఉంది, అన్ని ఉన్నాయి. కానీ పరిచర్య చేయట్లో ఆనందించే వ్యక్తి ఎప్పుడు కూడా తనను తాను తగ్గించుకుంటాడు. తనను తాను తగ్గించుకుని ఆ టెంట్ మేకర్స్ తోటి ఉండి ఆ టెంట్ మేకింగ్ చేసేటప్పుడే సువార్త పగలు కూడా ప్రకటించాడు ఆయన, అదే సమయంలో రాత్రి కూడా ప్రకటించాడు. అదే విధంగా అపోస్తుల కార్యాలు 20 అధ్యాయం 34, 35 వచనాలు చెప్తాడు. నా చేతుల కష్టార్జితంతో నేను బ్రతికాను, నేను ఎక్కడికైనా వెళ్ళి ప్రకటించాను, పని చేశానంటే నన్ను నేను ఎంత తగ్గించుకున్నానో, అంటే తన గురించి గొప్పగా చెప్పుకోవడం చెప్పలేదు, కానీ ఆయన వెడలిపోయే సమయం వచ్చిందని ఆయన తెలుసు కాబట్టి నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తుని మీరు చూడకపోవచ్చు, నన్ను మీరు చూస్తున్నారు కదా, మీరు నన్ను పోలి నడుచుకోండి. నాకంత జ్ఞానం ఉన్నా, నాకంత సంపద ఉన్నా, నాకంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఆ టెంట్ మేకర్స్ తో కలిసి నేను ఎట్లాగైతే కష్టపడి సువార్త ప్రకటించి నన్ను నేను పోషించుకోవటమే కాకుండా ఇతరులను కూడా పోషించాను, దాన్ని అనుసరించండి అని చెప్పి ఆయన చక్కటి మెసేజ్ అక్కడ ఇవ్వటం జరిగింది. అదే విధంగా ఆ తెకోవ స్త్రీల గురించి మనం చదివాం కదా, వారి ప్రకారం వాళ్ళు ఎంత పని చేశారంటే, తెకోవా గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఎరికో తెకోవా ఈ 2 ప్రాంతాల వాళ్ళు అధికారులు పనిచేయలేదు, కానీ సామాన్య జనులు చాలా ఎక్కువ పని చేశారండి. ఎందుకంటే తెకోవా జనులు చాలా దృఢ కాయం కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు 2 భాగాలు పనిచేశారు. అంటే 10 గుమ్మాలు, వీళ్ళంతా కలిసి పనిచేసిన 10 ద్వారాలు. ఈ 10 ద్వారాల్లో 2 ద్వారాలు కేవలం తెకోవ వాళ్ళు బాగు చేశారట. అదే విధంగా గొర్రెల ద్వారా కూడా బాగు చేశారు వీళ్ళు. మొత్తం 10 ద్వారాలు. ఇంత ముందు నేను చెప్పాను కదా, సొలొమోన్ మహారాజు కట్టించిన మనకు 6 గుమ్మాలు మాత్రమే మనకి వాళ్ళ పేర్లు ఉన్నాయి. బెన్యామిన్ గుమ్మం, మూల గుమ్మం అన్ని కూడా. ఆ తర్వాత ఉజ్జియా, హిజ్కియా పడమర ఉత్తర గోడలు కడితే, ఆ తర్వాత వచ్చిన మనిషి ఉత్తర భాగాన్ని గోడ పెంచి కట్టడం, లోయ ద్వారా ఇవన్నీ కూడా సరిచేసి అన్ని ఒకే లెవెల్లో ఉండేటట్టుగా వీళ్ళు చేయటం జరిగింది. ఈ 3వ అధ్యాయం అంతా కూడా మనం గమనించాల్సింది ఏంటంటే, ఎవరు ఎవరు ఏ పని చేశారనే దానికంటే కూడా అందరూ పేద గొప్ప భేదం లేకుండా, నా తలాంతు గొప్పది కాబట్టి నేను ఉపయోగించను అనకుండా, అన్ని తలాంతులు ఇచ్చిన వాడు దేవుడే కాబట్టి ఇచ్చిన తలాంతును ఉపయోగిద్దాం అనుకున్నారు. నాకు కుమారులు లేరు కాబట్టి నేను ఆడపిల్లలతో పని చేయను అనకుండా షెల్లూము ఆ రోజుల్లోనే తన కుమార్తెలతో పని చేయించాడు. ఆ దీవెనతను పొందుకున్నాడు. ఎవరైతే చేశారో వారు ఆ దీవెన పొందుకున్నారు, ఎవరైతే దూరంగా ఉన్నారో వారికి దీవెనలకు దూరం అయిపోయారు. అప్పుడైనా ఇప్పుడైనా మనం నేర్చుకోవాల్సిన నెహెమ్యా గ్రంథంలో 3వ అధ్యాయం ద్వారా మనకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, యాజకులు కూడా పనిచేశారంట. యాజకులు గుమ్మాల దగ్గర పనిచేయడానికి బారూక్ అనే వ్యక్తి అత్యాసక్తితో పనిచేస్తాడు. యాజకులేమో దేవుడు పని చేస్తా ఉంటే, యాజకులు గుమ్మాల దగ్గర బాగు చేయడానికి బారూక్ అనే వ్యక్తి అత్యాసక్తి. ఎందుకు ఆ బారూక్ అనే పేరు అక్కడ ఉదాహరించబడిందంటే, అతను చేసిన విధానాన్ని నెహెమ్యా గమనించాడు కాబట్టి ఇవేళకి కూడా అతని పేరు మనం చదువుకుంటున్నాం. చిన్న పనే చెయ్యొచ్చు, కానీ చిత్తశుద్ధితో చేసిన పని దేవుడు గుర్తిస్తాడు. ఇది 3వ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సింది. ఇక 4వ అధ్యాయానికి వచ్చేటప్పటికి, ఇక్కడికి వచ్చేటప్పుడు 4వ అధ్యాయం ఒకసారి మనం గమనించినట్టయితే ఈ పని అంతా కూడా ఇలా జరుగుతోంది. ఇక్కడ శత్రువులు ఉన్నారు కదా, మనం వాళ్ళ పేర్లు కూడా మనం చూసాం కదా. ఈ శత్రువులు మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బలట్టు మిగులు కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండు వారి ఎదుటను తమ స్నేహితుల ఎదుటను ఇట్లైన దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు, తమంతటి తామే ఈ పని ముగింతరా, బలులు అర్పించి బలపరుచుకుందరా, ఒక దినమందే ముగింతురా, కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా, మరియు అమ్మోరైన టోబియా అతని ఎదుట నుండి ఉండి వారు కట్టిన దానిపై ఒక నక్క ఎగిరినట్టయితే వారి రాతి గోడ పడిపోనని ఎంత హేళన చేస్తున్నారంటే, మనం దేవుని కార్యం చేసేటప్పుడు అబ్బో బయలుదేరాడరా పెద్ద ప్రసంగికుడు, బయలుదేరిందా పెద్ద ప్రసంగికురాలు, లేకపోతే దేవుని కార్యం చేస్తున్నా, అబ్బో మందిరం కడతారంటే ఏళ్ళ వల్ల ఏమవుద్ది, లేకపోతే ఈ పని చేస్తారంటే ఏళ్ళ వల్ల ఏమవుద్ది అని చెప్పి ఎక్కడి నుంచో కాదు, మన మధ్య ఉన్న వాళ్ళే మనల్ని బలహీనపరచడానికి అనేకమైనటువంటి మాటలు అంటూ ఉంటారు. శత్రువును అన్నప్పుడు నెహెమ్యా అంతా వింటానే ఉన్నాడు. వాళ్ళు ఏమంటున్నారు, మీరు బలులు అర్పిస్తారా, దుర్బలులు. యూదుల గురించి ఏమంటున్నారు, దుర్బలులు. వాళ్ళ గురించి వీళ్ళకేం తెలుసు, వాళ్ళు శారీరకంగా దుర్బలత్వంలో ఉంటే ఉండవచ్చు, కానీ వారి దేవుడు సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడు. ఆయన గురించి వీళ్ళకి అర్థం చేసుకోకుండా
ఆ రకంగా మాట్లాడుతూ చివరికి ఏమంటున్నారు, మీరు బలులు అర్పించగలరా, ఒక్క రోజులో ఈ పని చేస్తారా, లేకపోతే మీరు ఆ టోబీ అన్న అతను అయితే వచ్చా ఏమంటున్నాడు, వీళ్ళు కట్టిన గోడ మీద ఒక నక్క ఎక్కుతుంది పడిపోతుందని చెప్పి అంత హేళన చేశారు. చేసిన తర్వాత ఆ తర్వాత చూస్తే 4వ వచనం చూస్తే మేము అక్కడి నుంచి నెహెమ్యా ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎదురు సమాధానం చెప్పలేదు. ఎందుకంటే తనకు పని అవటం ముందు కావాలి కాబట్టి ఎప్పుడైనా సరే మాటకు మాట ఆ అయ్యేటప్పుడు డిస్కషన్ పెరిగిపోద్ది, అసలు పని వెనక్కి వెళ్ళిపోద్ది. శత్రువు కావాల్సింది కూడా అదే, ఏదో రకంగా ఒక వివాదం రేపి ఆ గొడవ పెరిగిపోయి ఆ పని కాకుండా చేయటమే అపవాది యొక్క లక్షణం. మనం నిజంగా కార్యసాధన మీద దృష్టి పెట్టినట్టయితే మాటకు మాట ఎదిరించకుండా ఏ రకంగా పనిచేయాలన్నది ఇక్కడ నెహెమ్యా గ్రంథం 4వ వచనం చూస్తే, మా దేవ ఆలకించము, మేము తిరస్కారము నొందిన వారము, వారి నింద వారి తల మీదకి వచ్చునట్లు చేసి వారు చెరపట్టబడిన వారై వారు నివసించు దేశంలోని వారిని దోపునకు అప్పగించుము. వారు కట్టువారిని బట్టి నీకు కోపం పుట్టించి ఉండరు కనుక వారి దోషమును పరిహరింపకము, నీ ఎదుట వారి పాపమును తుడిచివేయకము. అయినను పనిచేటుకు జనులను మనసు కలిగి ఉండను కనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగము కట్టబడి ఉండెను. ఇక్కడ ఆ నిందని తిరస్కారాన్ని విన్నాడు, ఎదురు సమాధానం చెప్పలేదు, కానీ వారిని ఎవరి చేతిలో పెట్టాలో వాళ్ళ చేతిలోనే పెట్టాడు. జీవం గల దేవుని చేతిలో పట్టడం మహా భయంకరమని చెప్పి నెహెమ్యాకు తెలుసు కాబట్టి పగ తీర్చుకుంటే నీ పని కాదన్నాడు దేవుడు కదా. ఇవన్నీ కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి వచ్చిన మాటల రిఫరెన్స్లు చూపించాలంటే మనకు టైం అయిపోద్ది, కానీ హెబ్రీ గ్రంథంలో రిఫరెన్స్లు అన్ని కూడా మనకి ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్నవి. ఆ పగ తీర్చుకోవటం అనేది నా పని కాదని చెప్పి దేవుడికి అప్పచెప్పేస్తాడు. ఒకనొక సమయంలో ఇర్మియా గ్రంథకర్త కూడా విలాప ప్రవక్త అని పేరు పొందినటువంటి ఇర్మియా కూడా విసుకెత్తిపోయి అంటాడు, వీళ్ళ మీద న్యాయం తీర్చు, నన్ను అనేక రకాలుగా బాధ పెడుతున్నారు, వీళ్ళని వదిలిపెట్టొద్దు అన్నాడు దేవుడి దగ్గర. వీళ్ళు మానవ మాత్రలుగా అది ఎంతవరకు అని భరిస్తారు. ప్రవక్తకి యేసుక్రీస్తుకి కూడా తేడా అదే. యేసుక్రీస్తు కూడా ఒక ప్రవక్త అంటారు, కానీ ప్రవక్తలందరూ కూడా ఏదో ఒక సందర్భంలో మేము భరించలేకపోతున్న దేవా వీళ్ళకి న్యాయం తీర్చు, మా పక్షాన్ని ఉండు, వీళ్ళకి శిక్ష విధించు అని అడిగిన ప్రవక్తే గాని మరి ఇంకో రకంగా చూడం మనం. ఇర్మియా కంటే మించిన ప్రవక్త అనే లేదు, విలాప ప్రవక్త. అతనే విసుకెత్తిపోయి అన్నాడు, ఇదిగో నన్ను విసిగిస్తున్నారు వీళ్ళని చూడని. కానీ యేసుక్రీస్తు తను హింసించే వారి గురించి, తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అన్నాడు. ప్రవక్తకి యేసుక్రీస్తుకు ఉన్నటువంటి వ్యత్యాసం అది. ప్రవక్త మానవ శరీరంలో ఉన్నాడు, యేసుక్రీస్తు మానవ శరీరంలో ఉన్న ఆత్మానుసారమైనటువంటి మనసు కలిగిన వాడు, దైవ కుమారుడు. కాబట్టి శరీరంలో గుచ్చుకుంటుంది, రక్తం కారుతుంది, దెబ్బలు అన్ని కూడా కనపడుతున్నాయి. అయినప్పటికీ కూడా క్షమించు అంటే ఆ దైవాత్మ ఆయనలో ఉంది కాబట్టి. దైవాత్మ అంటే మళ్ళీ ఇంకొకరు ఏమనుకుంటారంటే ఆత్మ ఆయనకి వేరే ఇచ్చి దేవుడు పంపించడు, కానీ ఆ స్థితికి వెళితే మనం కూడా అదే మాట మనం మాట్లాడతాం. అట్లాంటి ఆ స్థితిలో ఆయన ఉన్నాడు కాబట్టి తండ్రి వీరిని క్షమించు అన్నాడు. ప్రవక్తకి యేసుక్రీస్తుకు ఉన్నటువంటి వ్యత్యాసం అది. తర్వాత ఇంత వాళ్ళు రెచ్చగొడుతున్నా కూడా శత్రువులు, ఆల్రెడీ నెహెమ్యా వాళ్ళకి దేవుని హస్తం తోడుగా ఉంది, మరి చక్రవర్తి సహకారం ఉంది, పర్వాలేదని చెప్పి ప్రోత్సహించడం, తర్వాత ఆ నిందా శ్రమ తీసివేసుకోవాలనుకోవటం, ఆల్రెడీ 3వ అధ్యాయంలో పని చాలా వరకు జరిగింది కాబట్టి వాళ్ళు వెనుతిరిగి వెనకడుగు వేసే సమస్య లేకుండా కడుతూనే ఉన్నారు. సగం పని అయిపోయింది అప్పటికి. సన్బలటును, టోబియాయును, అరబీయులను, అమ్మోనీయులను, అష్టోదీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు బేటలన్నీ కప్పబడిననియు వినినప్పుడు మిగుల కోపబడి యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలని వారందరూ కట్టుకట్టి మమ్మను కలతపరచగా మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయం చేత రాత్రింబగలు కావలి ఉంచితిమి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ప్రార్థన చేయటమే కాకుండా మనం పని కూడా చెయ్యాలి. శత్రువులు అంతా ఏకీభవించి వస్తున్నారని తెలిసింది, తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. 2వ కీర్తన, సంకీర్తనలో 2వ కీర్తన దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనలు అంటది, ఏలికలందరూ ఏకీభవిస్తున్నారు అని చెప్పి. ఆకాశం అందున్న దేవుడు రాజు ఆశ్రయుడై వీళ్ళని చూసి నవ్వుకుంటున్నాడు. అంటే దేవుడు చేసే పని చెడగొట్టాలని ఎవరైనా అనుకుంటే దేవుడు నవ్వుకుంటాడంట. ఆయన గడ్డి పరకను ఉపయోగించన్నా, ఒక గాడిదను ఉపయోగించన్నా, ఒక మిడతను ఉపయోగించైనా ఆయన కావాల్సిన కార్యం ఆయన చేయించుకునేవాడు. వీళ్ళకి తెలియదు ఆ మాట. అందుకనే 83వ సంకీర్తనలో కూడా ఆసాపు అంటాడు, ఇశ్రాయేల్ పేరు జ్ఞాపకం రాకుండా చేయాలని అనుకుంటున్నారంట. అప్పుడేంటి మరి నెతన్యా కూడా అన్నాడు కదా, అసలు పటంలో ఎక్కడా కూడా ఇశ్రాయేల్ అనే ఇది లేకుండా ఉండాలి అని చెప్పి
ఇస్రాయేల్ పేరు ఎత్తకుండా అతను ఇస్రాయేల్ వ్యతిరేక అతని పేరైతే నాకు జ్ఞాపకం రావట్లేదు. అతను అంటాడు పటంలో అసలు ఇస్రాయేల్ ఉండకూడదు, వాళ్ళ పేరే జ్ఞాపకం రాకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది. సారీ. అయితే ఇప్పటికీ కూడా క్రైస్తవులు అనేవాళ్ళు అసలు ఈ భారతదేశంలో ఉండకూడదని చెప్పి మన మీద ఎట్లాగైతే జరుగుతున్నా అప్పుడు కూడా అదే జరిగింది. అక్కడ నెహెమ్యా చేసింది ఇప్పుడు కూడా మనం ఇక్కడ చెయ్యాలి. వాళ్ళు ఎలాగైతే నిర్మూలించాలని చూసినప్పుడు నెహెమ్యా ఓపి పట్టాడు కానీ ఊరుకోలేదు. దేవునికి చెప్తున్నాడు ఎప్పటికప్పుడు, ప్రభువా మేము నీ పని చేస్తున్నాము, దేవా నీ పని చేస్తున్నాము, మమ్మల్ని ఇలాగ ఆటంకపరుస్తున్నారు, నీకే అప్పగిస్తున్నాం అని చెప్పి నెహెమ్యా ఎక్కడికక్కడ చెప్తూ పర్వాలేదులే దేవుడు చూసుకుంటాడులే పని అని చెప్పి అనుకోకుండా ప్రార్థన చేస్తూ పని చేస్తూనే ఉన్నాడు. దేవుడు గాల్లో దీపం పెట్టమని ఎప్పుడు కూడా చెప్పలేదు. ఊచ చేయగలవు అని బాగు చేసేటప్పుడు నీ చెయ్యి చాపు అన్నాడు. అదే విధంగా నీ పరు పెట్టుకునే నడువు అన్నాడు. ఆ లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి రాయి తీయండి అన్నాడు. అంటే మన ప్రయత్నం కొంత ఉండాలి, అది జరగాలంటే ప్రయత్నం ఉండాలి, మనకి ఇష్టము కూడా ఉండాలి. ఇష్టం ఎప్పుడు వస్తుందంటే ఆయన చేయగలడని నమ్మికున్నప్పుడు. నేను చేయగలను నమ్ముతున్నావా అని అంటాడు. నీకేం చేయాలని కోరుకుంటున్నావు అని కూడా అడిగి చేశాడు ఆయన. కాబట్టి నెహెమ్యా చేసిన గొప్ప పని ఏంటంటే, ఆ నెహెమ్యా ద్వారా మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, శత్రువులు ఎట్టి పరిస్థితులను పని జరగకూడదని చెప్పి ఎన్ని ఆటంకాలు పెడుతున్నారు, అవన్నీ వినకుండా చెవులు మూసుకుని లేడు నెహెమ్యా, అన్ని వింటున్నాడు. వింటూ ప్రతి ఒక్కటి దేవుని సన్నిధిలో పెడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎస్, నా ప్రార్థన దేవుడు ఆలకించాడు కాబట్టి నేను హాయిగా నిద్రపోవచ్చు, నా ప్రాణమా తినమో త్రాగము సుఖించమని నేను నిద్రపోవచ్చు అని చెప్పి అనుకోలేదు. కానీ ఒక చేత్తో ప్రార్థన చేస్తున్నాడు, ఒక చేత్తో పని, ప్రార్థన పని సమాంతరంగా జరుగుతోంది. ఇదే మనం నేర్చుకోవాల్సింది. అదే విధంగా 10వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం గమనించినట్లయితే అక్కడ బయట యూదా వారు బరువులు మోయవారి బలము తగ్గిపోయిను, ఉన్న చెత్త విస్తారము, గోడ కట్టలేమని చెప్పగా మా విరోధులను వారు తెలుసుకొనుకుంటును చూడకుండాను మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరుచుమనిరి. మా శత్రువు యొద్ద నివాసులై ఉన్న యూదులు వచ్చి నలుదిక్కుల నుండి మీరు మా సహాయమునకు రావాలని మాటి మాటికి మాతో చెప్పగా అందు నిమిత్తము గోడ వెనుకనున్న దిగువ స్థలములో పైనున్న స్థలముల్లోను జనులను వారి వారి కుటుంబముల ప్రకారంగా వారి కత్తులతోనూ వారి ఈటెలతోనూ వారి వెండ్లతోనూ నిలిపితిని. ఇక్కడ ఏమైందంటే యూదా వారి పనిచేసినాడు, మానవ సహజం కదా, వాళ్ళకి కాస్త నీరసం వచ్చింది. వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేశారంటే, పని చెయ్యాలని మాకుంది కానీ మా శక్తి సరిపోవట్లేదు. ఓ పక్క నుంచి పని చేస్తా ఉంటే ఓ పక్క నుంచి మమ్మల్ని ఆటంకపరిచేవాళ్ళు, మమ్మల్ని చులకన చేసేవాళ్ళు, మమ్మల్ని హేళన చేసేవాళ్ళు, మమ్మల్ని నిస్సత్తులుగా చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మాకు మీ సహాయం కావాలని చెప్పి అడిగినప్పుడు బయట నుండి వ్యతిరేకత లోపల నుంచి నిరుత్సాహపరుస్తున్నారు. అదే అంటాడు కదా, మాసిదోనియా సంఘానికి వెళ్ళినప్పుడు పౌలు గారు అంటారు, మిత్రులారా నేను ఎంతో దేవుని పని చెయ్యాలని ఉంది నాకు, కానీ బయట లోపల కూడా వెలుపట బయట కూడా నాకు పోరాటం. ఎందుకంటే వెలుపట బయట అంటే నా వాళ్లే నాకు ఎదురు తిరుగుతున్నారు, బయట అన్యులు నాకు ఎదురు తిరగటం కాకుండా దేవుని గురించి తెలిసిన వాళ్ళు కూడా నాకు ఎదురు తిరుగుతున్నారు. నిజమే కదా, ఒకసారి మనం దైవ కార్యం చేయాలనుకున్నప్పుడు ఒక్కొక్కసారి దేవుని యందు విశ్వాసం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఏంటంటే ఇతనికి ఏంటి ఈ ఆధిక్యత, దేవుడు ఇతనికి ఇచ్చాడా నిజంగానో, అసలు దేవుని పిలుపు ఉంది ఇతనికి, మాలాంటి వాళ్ళమే ఇలా ఉన్నాం కదా, ఇతనికి పిలుపు ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి అనుకుంటారు. కానీ మన అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో చూస్తే బర్నబా అనే వ్యక్తి ఉంటాడు, ఆయన హెచ్చరిక పుత్రుడని. ఆయన మరి పౌలు గారు అతని దగ్గర చాలా జూనియర్, చెప్పాలంటే జూనియర్ కంటే కూడా మైనస్ అని చెప్పాలి. ఒకనొక టైంలో సంఘాన్ని హింసించినటువంటి వ్యక్తి పౌలు గారు. కానీ దేవుని చేత ఆయన దర్శించబడిన తర్వాత మార్పు చెందాడని నమ్మిన తర్వాత ఎంతో ఆదరించి ప్రతి సంఘానికి తీసుకెళ్లి పౌలు గారిని పరిచయం చేసి పౌలు గారి ద్వారా జరిగిన పరిచర్యను బట్టి అక్కడ ఎంత మంది అయితే మారు మనసు పొందారో వాళ్ళందరికీ దేవుడు చూపిన కృపను బట్టి సంతోషించాడంట. అట్లాంటి వారు ఎంతమంది మనలో ఉన్నారు. ఇక్కడ చూస్తే పౌలు గారు అంటారు, బయట వెలుపట కూడా మనకు కూడా అంతే. ఒక్కోసారి బయట నుంచి అనేక రకాలైన ఒత్తిళ్ళు వస్తుంటాయి, లోపల కూడా నేను చేయలేనేమో ఈ పని, నా పని అయిపోయింది, నా దగ్గర ఉన్న వనరులు సరిపోవేమో, మనకు మనం నిరుత్సాహపడిపోతాం. అట్లాగా వీళ్ళ పని ఉందని చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడంటే నెహెమ్యా గారు ఒక్కొక్క కుటుంబానికి వెనుకంటే ఒక్కొక్క కుటుంబం ప్రకారం వరుసగా చేస్తున్నారు పని. అక్కడున్నది ఏంటంటే పని చేయటం కంటే మెయిన్ ఎప్పటి నుంచో పేరుకుపోయిన చెత్త అక్కడ ఉందంట.
ఒక పాస్టర్ గారు అంటారు ప్రసంగం చేసినప్పుడు ఏంటంటే, మనం ఏమైనా సరే చర్చికి టైంకి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు ఒకసారి పైకి చూస్తే బూజు కనపడద్దంట. బూజు అంటదంటే ముందు నా సంగతి చూసి నువ్వు చర్చికి వెళ్ళాడు. మనం బూజు కర్ర ఎప్పుడైతే పట్టుకున్నామో ఆ పక్కన ఇంకా కొంచెం అక్కడ ప్రసంగం అయిపోద్ది. చివరి దీవెన టైంకి మనం వెళ్తాం. అంటే చెత్త కూడా దేవుని కార్యం చేయకుండా, దేవుని సన్నిధికి వెళ్లకుండా ఆటంకపరుచుద్దంట. ఇక్కడ నెహెమ్యా గారికి కూడా అదే పరిస్థితి. అంటే నెహెమ్యా గారితో ఉన్న యూదులందరికీ కూడా అదే పరిస్థితి. ఆ చెత్త ఎత్తడం కూడా చాలా కష్టం అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క కుటుంబం వెనక కూడా మనుషుల్ని నిలబెట్టడం అనేది జరిగింది. ఎందుకు నిలబెట్టారంటే శత్రుదాడి చేసినప్పుడు వాళ్ళకి వీళ్ళు సహకారం ఇవ్వటానికని నిలబెట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత వర్షాలు చూస్తే 14వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ ఏం జరిగిందంటే వాని వెండ్లతో అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడును నాకు యెహోవా జ్ఞాపకం చేసుకొని మీ సహోదరుల పక్షంగాను, మీ కుమారుల పక్షంగాను, మీ కుమార్తెల పక్షంగాను, మీ భార్యల పక్షంగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయడి. ఇక్కడ ఎమోషనల్ అంటే మోటివేట్ చేయడంలో కూడా ఎమోషనల్ గా చేస్తున్నాడు. ఏంటంటే ఏం భయపడద్దు, నీ చేసే పని నా గురించో ఇంకొకరి గురించో కాదు, నీ కుమారుడు గురించి, నీ కుమార్తె గురించి, నీ భార్య గురించి, నీ మనవడు నీ మనవరాల గురించి పనిచేస్తున్నావయ్యా, నువ్వు భయపడకు, నువ్వు చెయ్యి, దేవుడు నీకు సహాయం, భయంకరుడు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుడిని ఉన్నాడు, మనకు భయం ఏంటి? పైగా నువ్వు పోరాడేది ఎవరి గురించో కాదు, నీ కుటుంబ పక్షంగా పోరాడు. నువ్వు ఇప్పుడు పోరాడినట్టయితే నీ కుటుంబానికి నువ్వు మేలు చేసినోడు అవుతావు, నా గురించో ఇంకొకరి గురించో కాదని చెప్పడం జరిగింది. అయితే వారి యోచన మాకు తెలియబడిననియు, దేవుడు వారిని వ్యర్థము చేసిననియు మా శత్రువులు సమాచారం వినగా మాలో ప్రతివాడును తన పనికి గోడ దగ్గరికి వచ్చాను. ఎప్పుడైతే నెహెమ్యా ఈ మాట చెప్పి మీరు చేసే పని ఎవరి గురించో కాదు, మీ కుటుంబం గురించి, మీ కుమారులు మీ కుమార్తెలు రాబోయే మీ మనవలు మనవరాల గురించి చేస్తున్నారు అంతే తప్పించి నా గురించో ఇంకొకరి గురించో కాదు అని చెప్పి ఎప్పుడైతే చెప్పాడో, చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు ఏమి ఆలస్యం చేయకుండా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, ముందుకు నడిపిస్తాడు, మీరు పనిలో రెండనగానే గబగబా వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు అనుకుంటున్నారంట, వాళ్ళు ఏం చేశారంటే వారు యోచన మాకు తెలియబడిననియు దేవుడు దాన్ని వ్యర్థం చేసిననియు మా శత్రువుల సమాచారం వినగా మాలో ప్రతి వాడును తన పనికి గోడ దగ్గరికి వచ్చిన. అయితే అప్పటి నుండి నా పని వారిలో సగం మంది పని చేయొచ్చు వచ్చిరి, సగం మంది ఈటెలు బల్లెములు విండ్లు కవచములు ధరించిన వారై వచ్చిరి. అధికారులు యూదుల్లో ఆయా ఇంటి వారి వెనుక నిలిచిరి. ముందు వాళ్ళని ఎంకరేజ్ చేశాడు, కానీ శత్రువులు ఎంత గట్టిగా ఉన్నారో తెలుసు. ఎందుకంటే టోబియా అనేవాడు చాలా పెద్ద అధికారి, అతనికి బాగా ధనం ఉంది, తన వెనుక జనం ఉన్నారు. అదే విధంగా ఇంకొకతను ఉంటాడు గెషెమ్ అన్న అతను, అరేబియా దేశానికి చెందినటువంటి ఒక గొప్ప అధికారి, ధన సంపద జన సంపద కూడా ఉన్నటువంటి వ్యక్తి. ఈ సన్బలట్ గాని, టోబియా గాని, ఈ గెషెమ్ గాని ఎవరు తక్కువ వాళ్ళు కాదు వీళ్ళు. అయితే ఆ శత్రువు యొక్క బలాన్ని తన ప్రజలకు చెప్పడం లేదు. నెహెమ్యాకు తెలుసు, ఒకవేళ తన ప్రజలకు ముందే చెప్తే ఇంకేముంది, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అంటారు. అలా చెప్పకుండా ఏం పర్వాలేదు మీరు రండి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడని చెప్పాడు. కానీ ఆ శత్రు బలాన్ని అంచనా వేసుకోవడంలో నెహెమ్యా సక్సెస్ అయ్యాడు. ఏం చేశాడంటే ఆ పని చేసే వాళ్ళ వెనక విల్లు ఈటె ఆయుధాలు ధరించి ఉంచాడు. అంటే ఉన్న జనాంగంలో సగం మంది మాత్రం పని చేస్తున్నారు, సగం మంది మాత్రం పని చేసే వారికి కాపలాగా ఆ విల్లంబులు ధరించి నిలబడ్డారు. ఈ సీన్ తలుచుకుంటేనే మనకి ఎంత అంటే నెహెమ్యా ఎంత పటిష్టమైన స్ట్రాటజీ అంటారు కదా, ఆ స్ట్రాటజీతో పని మనం కూడా దేవుని పని చేయాలన్నప్పుడు అనేకమైన ఆటంకాలు వచ్చినప్పుడు ఈ విధంగా ముందుకు సాగితేనే గాని మనం పని చేయలేం. అయితే వాళ్ళు తెలిసిపోయిందంట, అబ్బాయి మనం ఎన్నో ఆలోచనలు చేశాము, కానీ ఈ యూదుల దేవుడు వాళ్ళకి సహాయం చేసేస్తున్నాడు, మనం ఎన్ని చేసినా అక్కడ ఏమీ ఆగదు అని చెప్పి అనుకున్నారంట. ఇదే సందర్భాన్ని మనం ఒక చోట చూస్తాం. ఎక్కడ నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనంలో
ఆ ఐగుప్తు జనాంగం వీళ్ళని తరమటానికి రథాల మీద, ఫరో రథాల మీద వస్తారు. వచ్చిన తర్వాత ఆరిన నేలను దేవుడు వీడిని నడిపించడానికి చూసి, అబ్బో ఇక మనం ఏం చేయలేం, ఇశ్రాయేల్ పక్షాన దేవుడు ఉన్నాడు, దేవుడు వీళ్ళ పక్షాన యుద్ధం చేస్తున్నాడు కాబట్టి మనం ఏమీ కూడా వీళ్ళని మనం చేయలేం. ఆయన కృపను, బల ప్రభావాలను జ్ఞాపకం ఉంచుకోవటం అనేది విశ్వాస నిరీక్షణకు ఆధారం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఐగుప్తు రథాలతో వచ్చిన వాళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యారంట చివరి నిమిషంలో ఏంటంటే, ఎన్ని ప్రయత్నాలు మనం గాని, మన ఫరో అంటే వాళ్ళకి దేవుడితో సమానం, మన ఫరో దేవుడే కానీ ఆ దేవుడి దగ్గర ఈ దేవుడు నిలబట్టం లేదు. వేల్పుల్లో నీ వంటి వాడు ఎవడంటాడు, నిర్గమకాండం 15 అధ్యాయంలో మోషే గారు. వాళ్ళు ఎన్నో ఎన్నో దేవతలు కొలిచారు ఐగుప్తీయులు. వాళ్ళ భాషలో చెప్పాలంటే వేల్పుల్లో నీ వంటి వాడు ఎవడని మోషే కీర్తన పాడటం జరిగింది అక్కడ 15 అధ్యాయం నిర్గమకాండం. కాబట్టి వీళ్ళు రియలైజ్ అయ్యారు, అబ్బాయి మనం ఎన్ని చేసినా ఇశ్రాయేలీని మనం జయించలేము, మనం బ్యాక్ వెళ్ళిపోవటం మంచిది అనుకున్నారు. వాళ్ళు ఎప్పుడైతే బ్యాక్ తిరిగారో మళ్ళీ నీళ్లు వచ్చేసిన వాళ్ళు ఆ రథాలతో అక్కడే కూలిపోవటం, ఇసుకలోనే వాళ్ళు పాతుకుపోవటం అనేది జరిగింది. అదే విధంగా ఒకనొక సందర్భంలో మట్లాది వారం రోజున జనం అంతా కూడా క్రీస్తుని వెంబడిస్తా ఉంటే అక్కడ అన్నాయి కవిప అంటారు, ఇదిగో లోకమంతా ఆయన వెంట వెళ్ళిపోతుంది, ఇక మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఏంటి. ఇప్పుడు మన క్రైస్తవుల గురించి చాలా మంది అనేది అదే, వీళ్ళని ఎన్ని చేసినా బైబిల్ పట్టుకోవద్దంటే మానరు, చర్చికి వెళ్ళొద్దంటే మానరు, వాక్యం వినొద్దంటే మానరు, వాక్యం చెప్పొద్దంటే మానరు, దేవుడి కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తామంట, మనం ఏమీ చేయలేమంటారు. అప్పుడు కూడా వాళ్ళు అనుకున్నది ఏంటంటే, ఇదిగో వీళ్ళ పక్షాన దేవుడు ఉన్నాడు కాబట్టి, నెహెమ్యా ఇంత ధైర్యంగా ఈ పని చేయించగలుగుతున్నాడు కాబట్టి వీళ్ళ మనం ఏమీ చేయలేమని చెప్పి అనుకోవటం జరిగింది. తర్వాత వారి కుట్రను దేవుడు విన్నాడని చెప్పి వారు ఇక లాభం లేదనుకుని వెనక్కి తిరగటం అనేది జరిగింది. తర్వాత 25వ వచనంలో చూస్తే యెహోవా ఇశ్రాయేల్ పక్షం యుద్ధము చేయిస్తున్నాడని చెప్పుకున్నారు. వాళ్ళు ఏం చేశారు, యెహోవా ఇశ్రాయేల్ పట్ల యుద్ధం చేస్తున్నాడని చెప్పి వాళ్ళు చివరికి రియలైజ్ అయ్యారు. 25వ వచనం మనం గమనించినట్టయితే, ఆ తర్వాత వచనాల్లో మనం గమనించినట్టయితే యెహోవా వాళ్ళ పక్షాన యుద్ధం చేస్తున్నాడు అన్న మాట వాళ్ళు గమనించారు. గమనించి ఇక అక్కడి నుంచి వాళ్ళు వెనుతిరిగి వెళ్ళటం జరిగింది. 15 వచనం చూస్తాం. ఆ తర్వాత 16 వచనం 18వ వచనం వరకు చూస్తే, 16 వచనం నుంచి 18వ వచనం వరకు ఒక్కసారి మనం చదివినట్టయితే, అప్పటి నుండి నా పని వారిలో సగం మంది పని చేయొచ్చు వచ్చి, సగం మందిని ఈటెల్లో, బల్లెంలో, విండ్లను, కవచంలో ధరించిన వారే వచ్చి, అధికారులు యూదుల్లో ఆ ఇంటి వారి వెనుక నిలిచి గోడ కట్టువారును, బరువులు మోయువారును, బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధము పట్టుకుని ఉండిరి. ఇది ఇంకా చూడండి 17వ వచనంలో, వాళ్ళ వెనక విల్లు ఆయుధాలు ధరించి మనుషులు ఉన్నారు. అంతేకాకుండా పని చేసేవాడు ఏం చేస్తున్నాడు, ఒకవేళ తాపీ పని చేస్తా ఉంటే ఆ తాపి ఒక చేత్తో పట్టుకుంటున్నాడు, ఆయుధం ఒక చేత్తో పట్టుకుంటున్నాడు. అంటే ఒక చేత్తో ఎడం చేత్తో ఆయుధం పట్టుకుని కుడి చేత్తో పనిచేస్తున్నాడు. వాళ్ళ వెనకాల ఆయుధాలు అంటే శత్రువుని ఎదిరించడానికి సర్వ సన్నాహాలు చేసి వాళ్ళు నువ్వేం చేయలేవు మమ్మల్ని అని చెప్పి యేసుక్రీస్తు ఎప్పుడైతే సాతానాన్ని రగ్గించి పో అని చెప్పి గట్టిగా ఆయన చెప్పిన వెంటనే, గద్దించిన వెంటనే, వాక్యానుసారంగా గద్దించిన వెంటనే అపవాది ఎట్లాగైతే వెళ్ళిపోయాడో వీళ్ళు కూడా మనం ఏమీ చేయలేము, మన దేవుడు అక్కడ పనికి రావట్లేదు, వాళ్ళ దేవుడు గొప్పవాడు, వాళ్ళ పక్షాన ఆయన యుద్ధం చేస్తున్నాడని చెప్పి వాళ్ళు గమనించారు. అయినా కూడా నెహెమ్యా తక్కువ అంచలేదు, పర్లేదులే తోక జాడించేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు, నన్ను ఏమి చేయలేరులే, నా జనులు ఏమి చేయలేరులే అనుకోలేదు. కానీ ఎప్పుడు కూడా శత్రువుని మనం తక్కువ అంచనా వేయకూడదు. పోయిన వారం నేను జ్ఞాపకం చేశాను కదా, లోకాసువార్త 14వ అధ్యాయంలో ఒక గోపురం కట్టాలంటే తగులుబడి ఖర్చు ముందుగానే నువ్వు చూసుకోవాలి. అదే విధంగా ఒక రాజు మీద నువ్వు యుద్ధానికి వెళ్ళేటప్పుడు అతని బలం ముందు నీ బలం సరిపోద్దు లేదు చూసుకో, ఒకవేళ సరిపోదు అనుకుంటే ముందుగానే దారిలోనే నువ్వు సమాధాన పడు, నీ జనాన్ని పోగొట్టుకోకని చెప్తాడు. అలా ఇక్కడ నెహెమ్యా ఏం చేస్తాడంటే, ఆ శత్రువులు వెళ్ళిపోయారు కదా అని అనుకోకుండా అప్రమత్తంగా ఉండి పనిచేసేవారి వెనుక కాపలా పెట్టాడు, పనిచేసేవారి చేతిలో కూడా ఆయుధం పెట్టాడు. అంటే ఆ వెనక వీళ్ళు ఉన్నారు, ఒకవేళ ఎదటి నుంచి వచ్చి ఎవరిన దాడి చేస్తే వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు రక్షించుకోవటానికి ఆయుధాన్ని వాళ్ళ చేతికి ఇచ్చేశాడు. ఎంత పకడ్బందీగా అంటే దేవుడి పని ఎంత ఆసక్తితో చేస్తున్నాడు. ఇక్కడ గోడ కట్టడం అనేది పక్కకు తీసేసి దేవుని పని మనం చేసేటప్పుడు ఈ ఆటంకాల్లో ఏదైనా వస్తే మనం ఎంతవరకు నిలబడతాము. నెహెమ్యా గారు నిలబడ్డారు కాబట్టి, నెహెమ్యా గారు జనం నిలబడ్డారు కాబట్టి ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా వారిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మరియు
కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తి నడుమునకు బిగించుకుని గోడ కట్టుచూ వచ్చాడు. బాకా ఊదువాడు నా యొద్ద నిలిచినప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటి నీ పని మిక్కిలి గొప్పది, మన గోడ మీద ఒకరికి ఒకరు చాలా ఎడముగా ఉన్నాము కనుక ఏ స్థలములో మీకు బాకానాదం వినపడునో అక్కడికి మా దగ్గరికి రండి, మన దేవుడు మన పక్షంగా యుద్ధము చేయును. మళ్ళీ చెప్తున్నాడు ఏంటంటే, సరే మీరు బాగానే నిలబడ్డారు, అంతా బాగానే ఉంది, బాకా ఊదేవాడేమో నా దగ్గర ఉన్నాడు, మీరేమో అంటే బాకా ఎప్పుడు ఊతాడు? శత్రువు దాడి చేయటానికి వచ్చినప్పుడు బాకానాదం ఊతారు. కాబట్టి ఆ ట్రంపెట్ సౌండ్ అనేది మీకు వినపడుతుంది అనేది కష్టం. కాబట్టి మీరేం చేస్తారంటే, చాలా ఎడంగా ఉన్నారు కదా, ఆ ట్రంపెట్ సౌండ్ ఎప్పుడైతే మీకు ఆ బాకానాదం ఎప్పుడైతే వినపడిందో మీరంతా కూడా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి, ఆ నాదం ఎక్కడైతే వినిపిస్తుందో అక్కడికి వచ్చేయండి, పని తర్వాత చేసుకుందాం అని చెప్పి అన్నాడు. ఏ స్థలంలో మీకు బాకానాదం వినపడనో అక్కడికి మా దగ్గరికి రండి, మన దేవుడు మన పక్షాన్ని యుద్ధము చేయను. ఆ ప్రకారం మేము పని యందు ప్రయాసపడితిమి. సగము మంది ఉదయమున మొదలుకొని నక్షత్రముల అగుపడి వరకు ఈటెలు పట్టుకొనిరి. మరియు ఆ కాలమందు నేను జనులతో ప్రతివాడును తన పనివానితో కూడా యెరూషలేములో బస చేయవలను, అప్పుడు వారు రాత్రిపూట కాపుగా ఉందురు, పగలు పని చేయుదురని చెప్పి తిని. ఇలాగని నేను సగం మందికి అంటే ఆన్ డ్యూటీ అనమాట, రాత్రి వాళ్ళు పని చేయాలి కాబట్టి పగలంతా వాళ్ళు నిద్రపోవటం, పగలు పని చేసిన వాళ్ళు రాత్రి నిద్రపోవడం. అంటే ఎన్ని రకాలుగా ఆలోచించడం. మనం పని మొదలు పెట్టడమే కాదు, ఆరంభ సూర్యులు అంటారు కదా, అలాగ ఆరంభ సూరత్వం కాకుండా కార్యారంభమున గొప్పగా దేవుని స్తుతించుకునే అవకాశం ఎప్పుడు వస్తుందంటే, ఎన్ని ఆటంకాలు వచ్చినా తట్టుకోవటానికి దాని పకడ్బందీ అయినటువంటి వ్యూహం ఎప్పుడైతే మనం రూపొందించుకుని ఆ పనిలో మనం దిగుతామో అప్పుడు ఆ స్థుతి అనేది చివరిన మనం చేయగలం. యెహోషాపాతును చూస్తాం దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో 25వ అధ్యాయంలో. నాలుగు దేశాల నుంచి ఆటవిక సైన్యం లాంటి సైన్యం వచ్చేసారు అతని మీదకి. అప్పుడు ఏం చేశాడు? గోనెపట్ట కట్టుకుని తన రాజ్యంలో ఉన్న వారిని అందరినీ ఉపవాసం చేయమని తను కూడా ఉపవాసం చేసి ఆ యుద్ధాన్ని ఎదిరించాడు. ఆ తర్వాత బెరకా లోయలో గొప్ప స్థుతి చెల్లించాడు. అట్లాంటి స్థుతి మనం చెల్లించాలంటే యెహోషాపాతు ఏ విధంగా ఉపవసించి ప్రార్థన చేశాడో, నెహెమ్యా ఏ విధంగా ఉపవసించి ప్రార్థన చేసి ప్రార్థన చేసిన తర్వాత పని దేవుడే చూసుకుంటాడు అనుకోకుండా ఎంత గొప్ప వ్యూహంతో పకడ్బందీగా ఆ వ్యూహ రచన చేస్తూ శత్రు బలం తాను మాత్రమే అంచనా వేసుకుని తన జనులకు చెప్పకుండా వారి గుండెలు అవిసిపోకుండా వారి ధైర్యపరుస్తూ మొత్తం భారం అంతా అతనే మోసి ఈ పని అనేది చేయించాడు, బస చేయవలను. అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా ఉందరు, పగల పనిచేయదని చెప్పింది. ఇలాగ నేను కానీ నా బంధువులు కానీ నా పనివారు కానీ నా వెంబడి ఉన్న పారావారు కానీ ఉదుకుకొనుడు తప్ప మరి దేనికి మా వస్త్రములు తీసివేయలేదు. అంటే ఇక్కడ ఏంటంటే, రిలాక్స్ అవడానికి ఈ రోజు రిలాక్స్ అవుదాంలే, ఈ పని చేసే వస్త్రాలు మనకొద్దు, మామూలుగా ఇంటి దగ్గర వేసుకునే వస్త్రాలు వేసుకుని రిలాక్స్ అవుదాంలే అని ఒక్క రోజు కూడా అనుకోలేదంట. వాళ్ళు వేసుకున్న బట్టలకి ఉతుక్కోవాలి మాసిపోయి అన్నప్పుడు మాత్రమే ఆ బట్టలు తీసి ఉతుక్కున్నారు. పనికి ఆటంకం కలగకుండా ఆ వస్త్రాలు ఉతుక్కోవడం అనేది కూడా ఎంత విపులంగా ఒక డైరీ రాసినట్టు నెహెమ్యా రాయటం అనేది జరిగింది. ఎందుకంటే ఆయన గొప్ప చెప్పుకోవటానికి కాదు, కానీ రాబోయే తరాలు దేవుని కార్యం చేసే పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆ సన్బలట్టు టోబియా గెస్టం కంటే మించిన శత్రువులు మనకు ఇప్పుడు ఉన్నారు, మించిన శత్రువులు మనకున్నారు. మనం ఎక్కడైతే సువార్త ప్రకటిస్తున్నామో అక్కడికి తయారైపోతున్నారు. కాబట్టి యేసుక్రీస్తు చెప్పినట్టుగా పాముల వలె వివేకులే, పావురం వలె నిష్కళంకులే ఉండండి అని చెప్పినట్టుగా అవసరమైన దగ్గర యుక్తిగా ప్రవర్తించాలి. కుయుక్తి వద్దన్నాడు దేవుడు, కానీ యుక్తిగా ప్రవర్తించమన్నాడు. యుక్తిగా ప్రవర్తించి మన సువార్త ప్రకటించాలి, అంతే తప్పించి మనం ఏదో వాళ్ళు మనల్ని కొడతారు తిడతారు అన్నప్పుడు కొడితే కొట్టండి తిడితే తిట్టండి అన్నట్టుగా వెళ్లకుండా, సువార్త అదునేరికి వ్యవసాయం పదునేరికి విద్య అంటారు కదా, అలాగా ఆ రకంగా మన సువార్త ప్రకటించాలి. ఈ నెహెమ్యా 3-4 అధ్యాయాల ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే, దేవుని పని ఎవరైతే ఆసక్తితో చేస్తారో ఆ దీవెనలు ఎక్కడికి పోవు. యూదులు ఆ రకంగా అంటే వాళ్ళ మీద ఉన్న నింద పోగొట్టుకోవటానికి వాళ్ళ శ్రమలు ఫుల్ స్టాప్ పెట్టడానికి ఒక తరం కష్టపడితే పడ్డాం. ఒకవేళ మన ప్రాణాలు పోతే పోయినాయి, రాబోయే జనరేషన్స్ కన్నా ఈ నింద ఉండదు, ఈ శ్రమలు ఉండవు, మన కుటుంబాలు క్షేమంగా ఉంటాయని అనుకున్నారు. నెహెమ్యా ఒక పక్కన వాళ్ళ గురించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, ఒక పక్కన వాళ్ళని ధైర్యపరుస్తూ, శత్రువు యొక్క వ్యూహాలను అర్థం చేసుకోవడం, శత్రువు బలాన్ని అంచనా వేసుకోవడం, దానికి ధీటుగా ఈయన వ్యూహాలు తయారు చేసుకోవడం, ఇన్ని చేస్తేనే ఈ రోజులో మనం సువార్త ప్రకటించగలము. అట్లాగా మనం ప్రకటించాలంటే పౌలు గారు చెప్తారు కదా, మన విశ్వాసాన్ని
కాపాడుకోవాలి. నా మంచి పోరాటం పోరాడను, నా పరుగు కడముట్టించాను, నేను వెడలిపోయే సమయం వచ్చింది, నా కోసం నీతి కిరీటం దాచబడి ఉంది. నీతి కిరీటం ఎప్పుడు దాచబడి ఉంటుంది అంటే మంచి పోరాటం పోరాడాలి, విశ్వాసం కాపాడుకోవాలి. అంతవరకు చివరి వరకు అంతం వరకు సహించిన వాడికి నేను జీవ కిరీటం ఇస్తాను అని చెప్పాడు. కాబట్టి దేవుడు వాగ్దానం ఇచ్చిన వాడు నరుడు కాదు, నమ్మదగిన వాడు. కాబట్టి అంతం వరకు పోరాడదాం. శత్రు దాడి ఇక్కడ నెహెమ్యా మనుషుల మీద చేసిన దానికంటే ఎక్కువేం కాదు మనకి. వీళ్ళు ఎట్లాగైతే ప్రార్థనాపూర్వకంగా ఎదిరించి వాళ్ళని తరిమి కొట్టారు, అదే విధంగా మనం కూడా అపవాది తంత్రాలు తరిమి కొడదాం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించునుగాక. దయగల మా ప్రభు, విత్తబడిన వాక్యం నూరంతలుగా ఫలించే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.